హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు ఇండియన్ ట్రావెల్ గైడ్. నేను మీ జీవీఆర్ అండి. ఈ కామాఖ్య సిరీస్లో దశమహావిద్యలు, ఏ దశమహావిద్య ఎలాంటి ఫలాన్ని ఇస్తుంది? ఏమంటే మనం దేవాలయానికి వెళ్తాము, ఆ దశమహావిద్యల ఆలయాలు దర్శించుకుంటాము. ఆ వెళ్ళినప్పుడు ఏ దశమహావిద్య అంటే తారాదేవి కావచ్చు, లేకపోతే కమలాత్మిక కావచ్చు, లేకపోతే చిన్నమస్తాన కావచ్చు, లేకపోతే ఈ దశమహావిద్యలు అన్నిటి కూడా ఏ అమ్మవారిని ఎలాంటి పూజ చేస్తే అక్కడికి వెళ్ళి మనం ఏం అడగాలి? అడిగితేగా ఎప్పుడైనా సరే ఏంటంటే అమ్మాయినే అడిగితే పెట్టుద్ది అంటారు. మనం దూరం వెళ్ళినప్పుడు అసలు మీ ప్రాబ్లం ఏంటి, ఏ సమస్యకి ఏ అమ్మవారిని అంటే ఏ దశమహావిద్య అమ్మవారిని మనం పూజించుకోవాలి లేదా కోరుకోవాలి. కాబట్టి ఈ వీడియోలో మొత్తం నేను ఏం చేస్తున్నానంటే దశమహావిద్యల్లో ప్రతి విద్య తాలూకు అమ్మవారి గురించి, అక్కడ పూజలు చేయించుకోవాలి అమ్మవారి గురించి, ఇలాంటివన్నీ చెప్తానంటే నేనేం చేస్తానంటే అండి మొత్తం అంతా కూడా వరుస క్రమంలో చెప్తున్నాను. మనం శుభ్రంగా అస్సాం గౌతికి వెళ్ళిపోతాం, కామాఖ్యాదేవి టెంపుల్కి వెళ్ళిపోతాము, చక్కగా కొండ మీదకి వెళ్తాము. ఆ వెళ్ళినప్పుడు ఏంటంటే మొత్తం అందరూ కూడా దశమహావిద్యలన్నీ కూడా మొత్తం 10 ఆలయాలు చూస్తారు. సో నేనేంటో దర్శనాల గురించి ఇంకో దాని గురించి వస్తు గురించి నేను ముందు వీడియోలో చెప్పేశానండి, అది వేరే విషయం. ఫస్ట్ ఏంటంటే మీకు బగళాముఖి ఆలయం వస్తుందండి. ఏమంటే దయచేసి నేను ఒక చిన్న విషయం చెప్తానండి. నేను ఎక్కువ చదువుకోలేదండి, నేను చదువుకుంది 6th క్లాస్ అండి. కాబట్టి ఏంటంటే నేను చెప్పేటప్పుడు మాట్లాడేటప్పుడు ఏమన్నా అక్షర దోషాలు ఉంటాయి. నేను ఇంతకుముందు ఒకసారి పొరపాటున బగళాముఖి అని పోయి జగళాముఖి అన్నా, అంటే అది తెలియక చేసిన పొరపాటే తప్ప నుంచి ఇంకోటి కాదు. ఓకే, కాస్త సాధ్యమైనంత వరకు నేను జాగ్రత్తగానే చెప్తానండి. మొట్టమొదటిసారిగా మీకు బగళాముఖి ఆలయం వస్తుందండి. జస్ట్ మీరు కొండ దిగేసి, అంటే కింద నుంచి బస్సుకి కొండ దిగుతాం కదండి, దిగగానే మొదట్లో మీకు బగళాముఖి ఆలయం వస్తుందండి. ఈ బగళాముఖి అమ్మవారండి పసుపు బంధంతో ఉంటారండి. నేను ఇంకో ముఖ్యమైన విషయం చెప్తానంటే అన్ని దశమహావిద్యల్లో మీకు ఎక్కడా కూడా లింగ రూపం కానీ ఇంకో రూపం కానీ ఉండదండి. అంతా అమ్మవారి యూని రూపంలో, విశ్వగర్భ రూపంలో ఉంటారు. కాబట్టి ఏంటంటే చక్కగా మీరు వెళ్ళి దర్శనం చేసుకోండి. నేను మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, ఎట్టి పరిస్థితుల్లో లోపల ఫోటోలు మాత్రం వీళ్ళు మాత్రం తీయొద్దు, అది చాలా ప్రమాదం. అమ్మవారు చాలా పవర్ఫుల్. ఎంత పవర్ఫుల్ అంటే మీరు వెళ్ళి మీ అడగక్కర్లేదు. ఇక్కడ కామాఖ్యాదేవి దగ్గరికి వెళ్ళిపోయి అమ్మ నాకు ఇది కావాలి, నాకు ఈ సమస్య ఉందని అడగను కూడా అడగక్కర్లా. అడగకుండానే ఆమె తెలుసుకొని మీకు ఆ ఫేవర్ చేస్తుంది. నేనే ప్రత్యక్ష సాక్షి. శుభ్రంగా మీరు బగళాముఖి ఆలయం దగ్గరికి వెళ్ళండి. బగళాముఖి ఆలయం ఏంటంటే నేను ఒక చిన్న విషయం చెప్తానండి. చాలామంది ఏమండి పైనుంచి ఎవరో వచ్చి మనకి ఏ కీడు చెయ్యరు. మనకున్న సమస్యలన్నీ కూడా మొత్తం అన్నీ A to Z 1 నుంచి 100 వరకు మీరు సమస్యలు రాసుకోండి, అన్నీ మన చుట్టూ ఉన్న వాళ్ళ వైపు నుంచే వస్తుంది. అది ఎవరైనా కావచ్చు, మొగుడు కావచ్చు, భార్య కావచ్చు, అక్క కావచ్చు, చెల్లి కావచ్చు, తమ్ముడు కావచ్చు, మామ కావచ్చు, ఎవరైనా కావచ్చు, స్నేహితులు కావచ్చు, మనం మాట్లాడిన వాళ్ళతోనే వస్తుంది. ఎందుకంటే మన ప్రపంచంలో బతున్నాం అనుకుంటాం, కాదండి. ఒక గిరి గీసుకొని అంత మన వాళ్ళతో మధ్యలోనే బతున్నాం, ఇక్కడే మనం జయించలేము. సమస్య వచ్చినా ఆనందం వచ్చినా ఇక్కడే వస్తుంది. కాబట్టి ఈ బగళాముఖి దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు ఏం అడగాలంటే శత్రునాశనం అండి. ఇప్పుడు మనం ఎదుగుతాం, ఏమంటే ఎదుగో కంది శత్రువులు వస్తారు. మనం ఎదగలేమనుకోండి, అందరూ మనని తక్కువగా చూస్తారు, జాలిగా చూస్తారు. వీళ్ళ మాటలు భరించలేక ఏమైనా సరే జీవితంలో మనం సాధించాలి, ఏదో ఒకటి అద్భుతం సృష్టించాలని చెప్పి మనం ముందుకెళ్ళామనుకోండి, ఎదిగే కొత్త శత్రువులు తయారవుతారు. ఏదో ఒక వైపు నుంచి మిమ్మల్ని ఇబ్బంది పెడతానికి ప్రయత్నిస్తారు. అందుకనే ఏం చేస్తారు, దేశంలో ఎంతోమంది అండి, సెలబ్రిటీలు కావచ్చు, సినిమా వాళ్ళు, నాటకాలు, రాజకీయ నాయకులు, వ్యాపారస్తులు, వాళ్ళు వీళ్ళు లేకుండా అందరూ వచ్చి ఇక్కడ ఎందుకు పూజలు చేసుకుంటారు అంటే కనుక కేవలం తగ్గించుకోవడానికి. శత్రునాశనం జరగాలని ఎక్కువ పూజ చేస్తారు. మీరు దేవాలయంకి వెళ్ళినప్పుడు మీరు గమనించండి, అసలు మీకే ఒకలాంటి భయభీతులతోటి భక్తితోటి కలిగి ఒక అనుభూతి కలుగుతుంది. ఏమంటే శత్రునాశనం అంటే అమ్మవారి గురించి నేను ఒక విషయం చెప్తానండి. ఏమంటే శత్రునాశనం అంటే ఏంటండి, శత్రువు లేకుండా చేయటం, శత్రువుని ఇచ్చేయటం కాదండి. శత్రువు అనేది లేకుండా చేయటం అంటే శత్రువుని ఇచ్చేసేయటం లేదా దానిలాగా అనుకోవద్దండి. శత్రునాశనము అంటే కనుక శత్రువు కూడా మంచివాడిగా మారటం, మీ గురించి తెలుసుకొని అయ్యో నేను పొరపాటు చేశానే, నేను తప్పు చేశానే అని మీ దగ్గరికి రావటం అండి. ఎప్పుడూ కూడా ఒకటి చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఆ శత్రునాశనం గురించి నాకు తెలిసిన ఒక విషయం చెప్తా. ఎట్లా అంటే కానీ మీరు ఎప్పుడు కోరుకోవద్దు, మీకోసం కోరుకోండి. శత్రువు నాశనం అవ్వాలని కోరుకోండి, జీవితంలో ఎదగాలని కోరుకోండి. అవతల వాళ్ళు కొన్నిసార్లు తప్పులు చేస్తుంటారండి, ఈర్ష్య జ్వలిసితోటి మన అనరాని మాటలు, మనకే సంబంధం లేని విషయాలు కూడా మన ఇరికిచ్చేస్తారు. మనకేం చేయాలో అర్థం కాదు. అరే మనం ఏ తప్పు చేయలేదు, ఏ పాపం చేయలేదు, ఏం చేయాలి? ఎవరు చెప్పినా నమ్మరు. అలాంటి వాటి నుంచి కూడా మిమ్మల్ని ఉపశమనం చేసి తద్వారా మీకు మనశ్శాంతి కూడా ఇచ్చేది బగళాముఖి అండి. ముఖ్యంగా బగళాముఖి ఏం చేస్తారంటే అండి, ఏమంటే ఒక విషయం చెప్తానండి. శత్రునాశనం అన్నారనుకోండి, నేనే ఉన్నాను అనుకోండి, నేనే ఒక వ్యక్తి నచ్చట్లేదు నాకు,
నేను వెళ్ళిపోయి ఒక 20,000 25,000 పెట్టి పూజలు చేసేసి అమ్మ పలానా వాళ్ళు నన్ను ఇచ్చేస్తున్నారు అని చెప్పి నేను పూజ చేశాను అనుకోండి, అమ్మవారు చేస్తుంది అనుకోండి, అనుకుందాం. అవతల వాడు వచ్చి 50,000తో పూజ చేస్తే చెప్పండి, అవతల వాడు వచ్చి 50,000తో పూజ చేశాడు అనుకోండి, మీరు ఒక మేకపోతలు ఇచ్చారు, వాడు 2 మేకపోతలు ఇస్తాడు. అప్పుడేమవుద్ది? భూమి మీద మనిషి అంటూ ఎవరు ఉండరు. ఏమంటే మనకు నచ్చని మనిషి ఉండకూడదు అనుకుంటే ఈ భూమి మీద మనిషి అనే వాళ్ళు ఉండరండి, గుర్తుపెట్టుకోండి. అట్లాగేంటంటే కనుక కోర్టు సంబంధించిన విషయాల్లో న్యాయం కోసం వెళ్ళి ఇట్లాంటి వాళ్ళు కూడా ఎక్కువ మంది ఇక్కడ పూజ చేయించుకుంటారండి. అలాంటి వాళ్ళకు కూడా సరైన న్యాయం, సత్వర న్యాయం కూడా జరుగుతుంది. ఏమంటే మీరు అనుకుంటారు కదా, దీనికోసం దేశం నలుమూలల నుంచి వస్తారండి ఇక్కడికి. అలాగే అమ్మవారు ఇక్కడ పసుపు వర్ణంలో ఉంటారండి. చక్కగా మీరు దర్శనం చేసుకొని మీకు కావాల్సిన విధంగా అమ్మవారికి పూజలు చేయించుకోండి. ఏమంటే ఇక్కడ అమ్మవారికి బలులు ఇస్తారండి. మేక కావచ్చు, లేకపోతే కోళ్ళు కావచ్చు, ఏవైనా నల్లటి మగ జంతువులు మాత్రమే బలిస్తారు ఇక్కడ. అట్లాగే నేనేం చెప్తానంటే బలి గురించి కూడా మీకు ఫస్ట్లోనే చెప్తానండి. ఈ దశమహావిద్యలు అన్నింటిలో కూడా నేను మీకు చెప్పేది ఒకే ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, నేను ఒకసారి దేవాలయంలో ఒక అమ్మాయిని చూశానండి, మెయిన్ కామాత్మిక టెంపుల్లో ఒక అమ్మాయి. ఆ అమ్మాయికి బహుశా 20 ఏళ్ళు ఉంటాయేమో. ఆ అమ్మాయి నాకు చూడగానే నాకు అర్థమైన విషయం ఏంటంటే, బహుశా మ్యారేజ్ గురించి ఏదైనా చేస్తుందేమో అనుకున్నాను. ఎందుకంటే అంతకుమించి ఆమె సమస్య ఉండదు. నేను ఆ అమ్మాయిని అడిగా, ఏమంటే ఏంటి మేకపోతును పట్టుకొని ఆలయం చుట్టూ తిరుగుతున్నారు ఏంటండి అని అడిగా. ఆ అమ్మాయి ఏం చెప్పింది తెలుసా అండి, ఏమండి కామాఖ్యాదేవికి అమ్మవారికి పూజ చేసుకొని కోరుకొని అమ్మవారికి బలిస్తే జరుగుద్దని చెప్పారండి. కానీ నేనైతే ఏం చేస్తున్నాను అంటే కనుక బలి ఇవ్వదలుచుకోలేదండి, మేకపోతును అమ్మవారికి ఇవ్వాలి. అందుకని బలి ఇవ్వకుండా ఆలయం దగ్గరికి వచ్చి నేను వదిలిపెట్టి వెళ్ళిపోతున్నానండి అని చెప్పింది. హెడ్స్ ఆఫ్ కదా ఆ అమ్మాయి ఆ ఏజ్లో అంత అద్భుతంగా ఆలోచించిందంటే నాకు కూడా ఆలోచన రాలా. అప్పుడు నాకు అడిగా, ఏమంటే ఎలా వచ్చిందండి మీకు ఆలోచన అంటే కనుక, ఇక్కడికి వచ్చేవాళ్ళు బలులు ఇవ్వటం ఇష్టం లేని వాళ్ళు ఇక్కడ పావురాలు అమ్ముతారండి. ఇప్పుడు 2 పావురాలు కొనుక్కొని దానికి పసుపు రాసి కొద్దిగా కుంకుమ రెట్టి నీళ్లు జల్లేసి అమ్మవారికి చూపించి వదులుతారండి. నాకేమో మేకపోతుని ఇమ్మని చెప్పారు. సరే నేనేం చేశానంటే, పావురాలు అలా ఇచ్చినప్పుడు నేను ఎందుకు ఇవ్వకూడదని చెప్పి మేకపోతుని తీసుకొచ్చి దింపేసేసి నేను వెళ్ళిపోతున్నానండి. కాబట్టి అమ్మవారికి బలిస్తేనే జరుగుతుంది అని చెప్పి ఎప్పుడు ఏ తల్లి కూడా ఎప్పుడు చెప్పదండి. కాబట్టి తర్వాత ఏంటంటే కనుక నెక్స్ట్ ఇట్లాగా చెప్పే కదండి, బగళాముఖి అమ్మవారు శత్రునాశనం కోసం ఈర్ష్య జలసీతోటి మనల్ని ఇబ్బంది పెట్టి మనకు అనేక సమస్యల్లోకి పెడతారు చూసారా, అవన్నిటిని కూడా పరిష్కరిస్తుంది. 2 చేస్తుందన్నమాట అమ్మవారు. కాబట్టి అలాంటి సమస్యలు ఉన్నవాళ్ళు కోర్టు కావచ్చు, లేకపోతే అనవసరమైన భయం కావచ్చు, అనవసరమైన భీతి కావచ్చు, లేకపోతే అనవసరమైన ఈర్ష్య ద్వేషాల వల్ల మనం వెనకబడిపోతున్నాం అనుకోండి, మళ్ళీ మనకు కొత్త ఆలోచన ఇచ్చి మళ్ళీ శక్తి ఇచ్చి మనం ముందుకు నడిపిస్తుంది బగళాముఖి. ఆ తర్వాత వచ్చి శ్రీ భువనేశ్వరీదేవి.